ఇక తాండూరులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఎమ్మెల్యే అమ్ముడుపోయారని అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టుగా తాండూరు నియోజకవర్గం ఉండబోతుందన్న బుచ్చయ్యని మనోహర్ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా పెరుగుతుందా? కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. అనునిత్యం కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తాండూరు నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడాలంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ హవా పెరుగుతుంది. ఇతర పార్టీల నుంచి వలసలుగా నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో స్థానికంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. సో అతన్ని నమ్మకుండా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాం. సో ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అండ్ దాంతో పాటుగా ప్రచారం ఎలా సాగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తాండూరు అభ్యర్థి మనోహర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మనోహర్, ఎట్లా సాగుతోంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ కూడా చెప్పింది చేయలే. ఫస్ట్ యువతను పూర్తి చెడదారిన పెట్టించి యువతను మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి యువత భయంకరంగా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేరు, ఒక యువతకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక ఉద్యోగం ఇవ్వలేరు. భయంకరంగా అగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ పైన చాలా యాంటీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో నవంబర్ 30 తారీఖు కాదు, రేపు ఎలక్షన్స్ వస్తే బాగుంటుండే, తొందరగా బీఆర్ఎస్ని గంగలో కలిపేయాలనేంత ఇదిగా ఉన్నారు. ఇదే కాకుండా మహిళలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా ఒక కొత్త రేషన్ కార్డు అనేది 10 సంవత్సరాల్లో లేదు. ఇండ్లు ఇస్తామని చెప్పారు. ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఈ ఇందిరం ఇండ్లు లేని ఎగతాళి చేసుకుంటా, నేను చాలా పెద్దవి కట్టిస్తా, అల్లుడు వస్తే ఒక దగ్గర వండుకోవాలా, కొడుకుకు కోడలకు ఒకటి కట్టియాలా, వీళ్ళందరికీ సరిపోనికి పెద్ద డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఉన్నదానికి ఇదే లేదు. ఎన్నిట్లో మోసం. దళితులు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులను మోసం చేశాడు. మళ్ళీ అది కాకుండా దళిత బంధు పెట్టాడు. దళిత బంధు పెట్టి వాళ్ళకు దళిత బంధు గ్రౌండింగ్ చేయకుండా తెల్ల పేపర్లు మాత్రం ఇచ్చి, తెల్ల పేపర్ ఒక ప్రొసీడింగ్స్ మాత్రం ఇచ్చి ఒక పేపర్లకే పరిమితం చేసి ఎక్కడ కూడా అన్ని మోసపూరితమైనటువంటి పనులే చేసిండు. అందుట్లో ఈ తాండూరు నియోజకవర్గం మళ్ళీ స్పెషల్గా పోయినసారి రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుంటే కూడా కాంగ్రెస్ లీడర్లు ఈ తాండూరు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా బలంగా ఉన్నది. వాళ్ళ భుజస్కంధాల పైన పెట్టుకుని ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆయన ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే నేను అభివృద్ధి కోసం పోయినాను, పార్టీ మారానంటాడు. ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి అనేది లేదు. బసిరాబాద్ మండలి చూసినాము, యాలాల్ మండలి చూసినాము, పెద్దేముల మండలి చూసినాము, తాండూరు రూరల్ చూసినాము, తాండూరు టౌన్లో ఓల్డ్ తాండూరు చూసినాము. ఎక్కడ పోయినా కానీ అభివృద్ధి అనేది శూన్యము. నేను అభివృద్ధి చేసినట్టాడు, కాగితాలకే పరిమితం చేసుకున్నాడు. కానీ ఎక్కడ కూడా తాండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. ఆయన ఒక్కడు మాత్రం అభివృద్ధి చెందిండు. 100 కోట్ల కమ్మడపోయి అందరు జనాలు చెప్పుకుంటున్నారు, ఆయన మాత్రం అభివృద్ధి చెందిండు. 50 కోట్లు పెట్టుకో వైట్ ప్యాలెస్ లాగా ఇల్లు కట్టుకున్నాడు. మాకైతే ఇల్లు కట్టియలేడు, మాకు రోడ్లు వేయలేడు. కానీ ఆయన ఇంటి చుట్టుముట్టు మాత్రం రోడ్లు వేసుకున్నాడు. డెవలప్మెంట్ అనేది ఆయన ఒక్కరికే చేసుకున్నాడు. మాకు ఎక్కడ కూడా జరగలేదు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఎక్కడ ఒక్కరిని అస్తవ్యస్తం ఉన్నాయి, రూరల్ అర్బన్లు అట్లే ఉన్నాయి. ఎక్కడ మాత్రం డెవలప్మెంట్ మాత్రం లేదు. డెవలప్మెంట్ పేరు చెప్పుకొని బ్రతుకుతా ఉన్నాడు ఆయన. డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు, బట్ ఆ డెవలప్మెంట్ చూసి రేపు పొద్దున ప్రజలు ఓటేయబోతా ఉన్నారని పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనకు ఓబీఆర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రపంచం సృష్టించుండు. కాంగ్రెస్ రాబోతా ఉన్నది. ఆ గాలికి ఆయన కొట్టుకొని పోయి నేను డెవలప్మెంట్ చేసినా చెప్తలేడు, లోకల్ నాన్ లోకల్ అని పెట్టిండు. మన మీద ఫైట్ చేయలేక, నేను డెవలప్మెంట్ చేసిన అని చెప్పుకోలేక ఆయనకు ఒకటే నినాదం, నేను లోకల్ అని చెప్పాడు. ఆయన ఎక్కడ లోకల్ అవుతాడో నాకు అర్థం కాదు. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నా, ఇక్కడ స్థిరంగా ఉన్నా. దాదాపు ఒక 2-3 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. ఇక్కడ ఉండి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి నేను ఇక్కడ దగ్గరుండి చూసుకున్నటువంటి. నేను తాండూరులో ఉన్నప్పుడు ఆయనకు ఓటు హక్కు లేదు. నాకు తాండూరులో ఓటు హక్కు ఉన్నప్పుడు ఆయనకు ఓటు హక్కే లేదు. ఎక్కడ చెడ్డలు వేసుకొని తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఆయన తాండూరు ఏ మూల కూడా తెలియదు. ఆ రోజు ఈ రోజు వచ్చి నేను లోకల్ అని చెప్పుకొస్తున్నాడు. ఇంత కొద్ది హీనమైనటువంటి పరిస్థితి లేదు. ఆయన ఓడిపోతాడని స్పష్టంగా ఆయన మాటల ద్వారా తెలిసిపోతుంది. వాస్తవంగా నేను డెవలప్మెంట్ చేసినని చెప్తే లోకల్ నాన్ లోకల్ అడ్డం రాదు. ఇలా కేసీఆర్ పోయి కామారెడ్డిలో ఆడాడు, కేటీఆర్ పోయి సిరిసిల్లలో ఆడాడు. వీళ్ళకందరికీ నాన్ లోకల్ రాదా? అయినా నేను లోకల్ వాణి. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరంగా ఉన్నా. ఇక్కడ నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాకు వ్యాపారాలు ఉన్నాయి, రైతులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ వండుకుంటూ ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ స్థిరంగా ఉండి ఒక 30 సంవత్సరాల కింద నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఇంత వండుకుంటే నన్ను లోకలానికి ఆయనకు ఎంత ఏనమైనటువంటి ఇంత కొద్ది ఎక్కువ ఇంకేం కావాలి నీకు ఆధారం? ఆయనకు ఇదొకటే జనాలకు తెలిసిపోతుంది. ఈరోజు నేను లోకల్ నాన్ లోకల్ అందుకొని నేను డెవలప్మెంట్ చేయలేను, నేను ప్రజలను 5 సంవత్సరాలు మోసం చేసిన,
ఈ నాన్ లోకల్ తీసుకొచ్చి గెలవాలని చూస్తున్నాడు. తాండూరు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన మంత్రులు, చాలా ఇది అంత ఈజీ కాదు. వాళ్ళు తప్పకుండా రేపు 30 తారీఖు నాడు ఓటు ద్వారా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఆ రోజు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్లలో ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, మేము బీఆర్ఎస్ పార్టీ 10 స్కీమ్స్ మాత్రమే చెప్పింది, చేసింది మాత్రం 100 స్కీమ్స్ ఉన్నాయి. ప్రజలకు ఈ 9.5 సంవత్సరాలలో కేసీఆర్ పథకాలు చాలా అందినాయి. ఆ పథకాలు జాలు మేము గెలవడానికి, ఈ పార్టీ గుర్తు జాలు మేము గెలవడానికి అని ప్రచారం చెప్తా ఉన్నారు. సో మరి ఇట్లా ఎందుకు భయపడుతున్నాడు? మేము చెప్పినాం, ఈ పథకాలు చెప్పినాం, ఇది చేసిన అని చెప్పుకోవాలా. ఆయన అది చెప్పట్లేదు, అన్ని దొంగచాటులా నేను ఇది అదే అని చెప్పుకుంటున్నాడు. నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన నేను కరెక్ట్ పథకాలు ఉన్నాయని చెప్పి ఈరోజు వాళ్ళు పథకాలు అంటున్నారు. ఈరోజు ఏం చేసిండ్రు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు, అది మోసం చేసిండ్రు. దళిత బంధు అందరికీ దళిత బంధు ఇస్తామని చెప్పిండు, అది మోసం చేసిండు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండు, అది మోసం చేసిండు. KG to PG స్కూల్స్ చేస్తామని చెప్పిండు, అది మోసం చేసిండు. రైతులకు రుణమాపిస్తామని చెప్పిండు, అది మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిండు, అది మోసం చేసిండు. ఇంకా ఎక్కడున్నాయి వాళ్ళ సంక్షేమ పథకాలు? ఇవన్నీ కూడా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇంకా ఏమి ఇంప్లిమెంట్ చేసిండు? ఇంకా జనాలకు సంబంధించినటువంటి ఇంకా పనులు ఏం చేసిండు ఆయన? ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన మేజర్ ఈ రోజు రైతు బంధాన్ని ఇస్తా ఉన్నాడు. ఉన్నటువంటి రైతు బంధు ఒక్కటించుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఇంతకుముందు డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఉంటుండే, రోటోవేటర్స్కు సబ్సిడీ ఉంటుండే, సీడ్స్కు సబ్సిడీ ఉంటుండే. ఇవన్నీ కూడా ఎత్తేసి ఒక రైతు బంధాన్ని పెట్టాడు. ఈ సబ్సిడీని మొత్తం తీసేసుకొని దాంట్లో కలుపుకొని రైతు బంధాన్ని పెట్టాడు. నేను రైతు బంధు ఇస్తాను చెప్తున్నాడు. పింఛన్లు జనరల్గా అందరం ఇచ్చేదే, ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు ఇచ్చారు సంక్షేమ పథకాలు, ఈయన ఇస్తున్నాడు. దాంట్లో కొత్త తరంలో ఏం లేదు, కొత్తది ఏం లేదు. ఇవన్నింటినీ కూడా ఇది చేసుకొని ఇప్పుడు సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల పథకం ఏదైతే పెట్టిర్రో దానికి నిమగ్నం అవుతుండ్రు. ఈరోజు ఎక్కడ చూసినా 6 గ్యారంటీల కార్డు సోనియా గాంధీ పెట్టినటువంటి జనాలు ఆకర్షితున్నారు. ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా మహిళలు మాకు ఆ ఉచిత బస్సు కానివ్వండి, ఈరోజు ప్రతి మహిళా సోదరి మనకి పెళ్ళైనటువంటి 2500 కానివ్వండి, ఈరోజు అవ్వకే కానీ తాతకి కానీ 4000 రూపాయలు చెప్పించనే కానివ్వండి, ఈరోజు సిలిండర్ 1100 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఈరోజు 500 చేయడం కానివ్వండి, రైతు బంధు 10,000 ఉన్నటువంటి రైతు బంధుని ఈరోజు 15,000 చేయడం కానివ్వండి, నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు కూడా ఈరోజు ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకుని లాతులేడు. ఆ రోజు ఏదైనా చేసిందంటే ఉపాధి హామీ పథకం కింద కాంగ్రెసే చేసింది. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి జనరల్గా నిరుపేదలకు భూమి లేని వాళ్ళకు సృష్టించింది, ఉపాధి సృష్టించింది. మళ్ళీ అలాంటిదే ఈరోజు భూమి లేని వాళ్ళకి అందరూ కూడా నెలకు ఒకటికి 1000 రూపాయలు ఇవ్వడం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సోనియా గాంధీ గారు మేనిఫెస్టోలో ఉంది. అదంతా కూడా రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుండు, మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ ఇవ్వబోతూ ఉంది. సో మొత్తానికి తాండూరు నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తారు. రేపు పొద్దున ఖచ్చితంగా కూడా భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. సో నాన్ లోకల్కి సంబంధించి ఎవరు అనేది అందరికీ తెలుసు. ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపే ఉంది. ప్రజలు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం అధికారంలోకి రాబోతా ఉంది. December 3న రాబోతున్నటువంటి రిజల్ట్స్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు కూడా మనోహర్ రెడ్డి చెప్తాను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.